చేశారు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో మళ్ళీ గెలిచి చూపించు అని. దాని గురించి మల్కాజ్గిరి మళ్ళొకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితిలో మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే అక్కడ కూడా చాలామంది బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ఉంది అక్కడ? నమస్తే విజిత గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, మీ ప్రేక్షకులకు, అదేవిధంగా ఇటీవల ఒక వారం 10 రోజులు దాదాపుగా నేను WTO సమావేశాలకు వెళ్ళడం వల్ల మీ అందరినీ కూడా మిస్ అయిపోయినా. మళ్ళీ ఈ రోజే వచ్చినాను. ముఖ్యంగా అక్కడ వ్యవసాయం తర్వాత ఫిషరీస్ మీద చర్చలలో ఈసారి నాకు డెలిగేట్ గా అవకాశం ఇచ్చారు. నిన్ననే వచ్చాను అబుదాబి నుంచి. అయితే విషయం ఏంటంటే మల్కాజ్గిరిలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ అవకాశమే లేదు. ఎందుకంటే మీరు జిహెచ్ఎంసీలో మీరు చూసారు, బీజేపీ కొద్దిగా రేజ్ అయింది, కానీ అనేక నియోజకవర్గాలలో కొద్దిగా పెరిగినప్పటికీ కూడా మల్కాజ్గిరిలో జీరో. వాళ్ళు పెద్దగా వాళ్ళు ఏం సాధించింది లేదు. మల్కాజ్గిరిలోని షేర్లింగంపల్లి కావచ్చు, మన ఉప్పల్ కావచ్చు, లేకుంటే ఎల్బీ నగర్ కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి సీట్లు రాలే. ఎల్బీ నగర్ వచ్చినాయండి, కానీ ఎల్బీ నగర్ నాకు తెలిసి మల్కాజ్గిరిలో లేదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, చెప్పేది ఏంటంటే, బీజేపీ కూడా ఒక అవకాశవాద పార్టీ, రాజకీయ పార్టీగానే మారిపోయింది. దానికి ఈరోజు సిద్ధాంతం పెద్ద వాల్యూస్ లేవు. ఎవరు సరే డబ్బులు బాగా ఉండి వచ్చి అప్పటికప్పుడు కూడా సీట్లు చూస్తున్నాం. పారాషూట్ లో దిగిన నాయకులకు కూడా టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు పాపం మురళీధర్ రావు అని నాకు తెలుసు. పాపం చాలా సంవత్సరాలు యూనివర్సిటీ నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ రోజు నక్సలైట్ల బుల్లెట్ డైరెక్ట్ గా బాడీలో, ఈ రోజు బుల్లెట్. ఆయన మొత్తం దేశమంతా 40 సంవత్సరాలు త్యాగం చేసి తిరిగిన వ్యక్తి 5 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేసుకున్నాడు అక్కడ టికెట్ కోసం. మరి ఆయన పక్కకు పెట్టారు. కారణం ఏంది అంటే, ఈటల రాజేందర్ మొన్న ఎమ్మెల్యే గెలిచుంటే మల్కాజ్గిరికి రాడు కదా. ఇవాళ మల్కాజ్గిరి ఆడ ఓడిపోయింది కాబట్టి సరే గతంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రయోగం చేద్దామనే దాని మీద ఆయన వస్తున్నట్టు. అది సరే వాళ్ళ అంతర్గత వ్యవహారము, దాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారో నేను చెప్తున్నా. ప్రజలు ఈరోజు బీజేపీని పెద్దగా అక్కడే హరీష్ రెడ్డి అని పాపం మా మేడ్చలు నాకు జూనియర్, మా ప్రాంతం వ్యక్తే అక్కడ పోయి సెటిల్ అయ్యి ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు. గల్లీకి గోడకు రాసి పెట్టాడు. మరి వీళ్ళందరినీ కాదని ఇవాళ మరి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్కి ఇచ్చారు. సరే ఈటల రాజేందర్ చిన్న పర్సనాలిటీ అనో, లేకుంటే నేనేం ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ బీజేపీ చెప్పిన విలువలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఇవన్నీ కూడా వట్టి అనేది తేలిపోయింది ఈ లిస్ట్ లో. ఇప్పుడు అట్లే బీజేపీ క్యాండిడేట్లను బీజేపీ క్యాడర్ అయ్యేసారి ఓడగొట్టబోతున్నారు. మీకు అంతో ఇంతో మోడీకి ఓటేయాలనేటువంటి కొంత ఉంది ప్రజల్లో, లేదనేది నేను కాదనను. కానీ ఇవాళ నిజామాబాద్ చూసాం, పోయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల నిరసన, దిష్టి బొమ్మ నిజామాబాద్ ఎంపీది. అట్లే ఆదిలాబాద్ క్యాడర్కి ఎవ్వరికి ఇష్టం లేదు, బలవంతంగా రుద్దుతున్నారు. ఇవన్నీ ఎట్లా గెలుస్తారండి? నేనేమంటున్నా అంటే, అక్కడ స్టేక్ హోల్డర్స్ మేమే. 7 ఎమ్మెల్యే సీట్లు మేము గెలిచినాం. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినాం. అది కొలమానం. ఇటీవలనే పరీక్ష జరిగింది కదా, దానికి బాగా దూరం. అందుకే నిన్న మా కేటీఆర్ గారు చెప్పిండు, నువ్వు ఊరికే ఒక్క సీట్ రాదు అంటున్నావు కదా, నువ్వు రా, రాజీనామా చేసి వస్తే ఇక్కడ తెలుసుకుందాం. ఆయన కూడా రాజీనామా చేసి వస్తా అని చెప్పింది కేటీఆర్. దాని మీద వాళ్ళు మాట్లాడకుండా, నువ్వు సిరిసిల్లలో రాజీనామా చేయి, నేను వచ్చి పోటీ చేస్తాను ఒక నాయకుడు, ఇంకెవరో, ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు ఏదైనా సవాలుగా తీసుకొని జవాబు చెప్పాలి. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ రకరకాలుగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా పారిపోయారు. ఆ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ మేము ఒక సీట్ రాదు అనేటువంటి ఎట్లా మాట్లాడుతున్నారంటే, 7-8 సీట్లలో మాకు మెజారిటీ వచ్చింది. సరే కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పోయినప్పటికీ కూడా ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, కొత్త రక్తం వస్తుంది. మరి ఏమన్నా నది పారే నదిని ఆపుతారా? ఎవరైనా ఆపగలుగుతారా? రోజు బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు. మరి మాకు బలమైన నాయకత్వం ఉంది. ప్రజల్లో ఆ 10 సంవత్సరాలలో పొందినటువంటి అభివృద్ధి ఫలాలు ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరసింహనాయుడు గారు అదే బలమైన నాయకత్వం గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఫ్లోర్ లీడర్ గా ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తాడు అని. నరసింహనాయుడు గారు లీడర్ ఇవ్వకపోతే కలిసాడు ఎక్కడండి? ఎక్కడ కలిసాడు? అది ఇంకా అది ఉత్తుగా రూమర్స్ అవన్నీ. కాకపోతే మాకు అక్కడ పోటీ ఉంది ఆల్రెడీ. మల్లారెడ్డి గారు అడుగుతున్నారు వాళ్ళ కొడుకుకి, తర్వాత మిగతా వాళ్ళు కూడా చాలా పోటీ ఉంది. ఇంకా తేల్చలేదు పార్టీ. మరి కేటీఆర్ గారు సరే రేవంత్ రెడ్డి వస్తే పోటీ చేస్తాడు కానీ, లేకుంటే ఆయనకు రాజీనామా చేసిపోయి
చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండకపోవచ్చు. ఉమ్, కాబట్టి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో డెఫినెట్ గా ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ మాత్రం మాదే. ఉన్న 9 సిట్టింగ్ సీట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఒకటో అరనో పెరుగుతుంది తప్పితే తగ్గవు. లుకలుకలన్నీ బీజేపీలు ఉన్నాయి, లుకలుకలన్నీ కాంగ్రెస్ లో ఉన్నాయి. మనం చూస్తున్నాం కాంగ్రెస్ లో కూడా 7-8 మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇలా రికమెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చేరిన వాళ్ళకి టికెట్ ఇస్తే క్యాడర్ తో ఎట్లా మిలాఖత్ అవుతారండి? ఉమ్, క్యాడర్ ఉరికిన రెడీ ఉంటుందా? ఏదైనా బటన్ వేస్తే బయటికి రావడానికి? అట్లా కాదు కదా. వాళ్ళకున్న సంబంధాలు, లేకుంటే వాళ్ళకున్న అఫెక్షన్, పార్టీ నాయకుడు అవన్నీ ఉంటాయి కదా. పాత నాయకులు బలంగా కొట్లాడిన తర్వాత ఇప్పుడు ఎవరైనా మనస్ఫూర్తిగా చేస్తారా అక్కడ? నేను నా అంచనా అది. బహుశా ఏదన్నా జరగవచ్చు, అది వేరే విషయం. కానీ మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఏదైతే ఉందో కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన సిట్టింగ్ సీట్ కాబట్టి రేపు ముఖ్యమంత్రి సిట్టింగ్ సీట్ ఓడిపోతే ఆయనకు పార్టీలో మరి కింద మంట పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి